అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన రమణాయుడు గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఓటర్ల శాతాన్ని పెంచేందుకు తెలుగు యువత నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా మొదటిసారిగా ఓట్లు నమోదు చేసుకున్న వారి పట్ల అవగాహన కల్పిస్తూ ఓటు ఏ విధంగా వేయాలి, ఎవరికి వేయాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఓట్ల పట్ల ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఓటర్స్లో ప్రధానంగా పోలింగ్ శాతం పెంచేందుకు మీరు ఎలా కృషి చేస్తున్నారు? యువనేత నారా లోకేష్ గారి ఆదేశానుసారం రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన యువతి యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటు హక్కుకు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకి కొత్త ఓటర్స్ 8 నుంచి 10% ఉంటున్నారు. అది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వీళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా, ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా అది వాళ్ళతోనే సాధ్యం. అయితే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకు ఎన్నుకోవాలి? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం, వారి కోసం. రాష్ట్రం అంటే ఎవరు, దేశం అంటే ఎవరు, వేరే వాళ్ళు కాదు, మేమే యువతి యువకులమే. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు, పెట్టుబడులు తీసుకొని వచ్చారు, విద్యా సంస్థలు తీసుకొని వచ్చారు. ఇవన్నిటి కాదు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తే ఒక చిన్న తప్పు వల్ల జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కూర్చున్న అవగాహన రాహిత్యంతో యువతి యువకులంతా జగన్ వైపు నిలబడి ఆయన గెలిపించిన తర్వాత ఏమైంది? పరిశ్రమలు వెళ్ళిపోయాయి, పెట్టుబడులు రాకుండా పోయాయి. ఈ రాష్ట్రం తిరోగమనం అయిపోయింది. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేదు, పెట్టుబడులు లేదు, ఈరోజు రాజధాని లేదు. ఈరోజు నిరుపేద శాతం పెరిగిపోతుంది ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కారణం ఓటు హక్కు సద్వినియోగం కరెక్ట్గా చేసుకోకపోవడమే. అయితే ఒక మంచి నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమం కూడా చేపట్టాం. ఎందుకు విజనరీ ఉన్న నాయకుడు అంటే రాష్ట్ర అభివృద్ధిని ముందుగానే ఆకాంక్షించి ఒక విజన్తో వెళ్ళేవాడు. మీరు చూసే ఉంటారు, హైదరాబాద్ చంద్రబాబు నాయుడు 2020 విజన్ తీసుకుని ఆ రోజు అందరూ హేళన చేశారు. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఈరోజు దేశంలో విదేశాల్లో ఈరోజు హైదరాబాద్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది ఎవరి వల్ల సాధ్యమైంది? చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. అమరావతి అదే స్థాయిలో కానీ జరుగుంటే 2040 నాటికి అమరావతి ప్రపంచ పట్టణంలో టాప్లో ఉండేది. అయితే ఈరోజు ఒక చిన్న తప్పిదం వల్ల ఓటు హక్కు సరిగా పోవడం వల్ల ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది. వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి తెలుగు యువత కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు మహిళ కానీ, పార్టీ కానీ. అంటే ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తున్నారు? వాటిలో మీరు చూసే ఉంటారు, మహిళా సాధికారత ఎవరితో సాధ్యమవుతుంది, పేదరిక నిర్మూలన ఎవరితో సాధ్యమవుతుంది, గతంలో ఏ విధంగా జరిగింది. ఇదే తిరుపతి, ఉదాహరణకు తిరుపతి తీసుకుందాం. తిరుపతిలో డిక్సన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అదేవిధంగా HCL కానీ, రిలయన్స్ కానీ, అదేవిధంగా జోహో కంపెనీ కానీ, కార్బన్ కానీ ఇలా మొబైల్ హబ్గా మార్చడం జరిగింది. అనంతపురం లాంటి కియా పరిశ్రమ తీసుకొని ఇప్పుడు ఆ పరిశ్రమలు ఏమైనాయి? ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు? ఈరోజు కియా లాంటి పరిశ్రమ సెకండ్ యూనిట్ పెట్టుకోవడానికి భయపడి చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయింది? హీరో కంపెనీ ఏమైపోయింది? రిలయన్స్ కంపెనీ ఏమైపోయింది? ఎవరి వల్ల వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుంటే అవన్నీ ఇక్కడికే వచ్చాక. ఇక్కడున్న విద్యార్థులంతా మీరందరూ చూసే ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీరు విన్నారు. ఇక్కడ చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో వేరే రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే సాలీసాలిన జీతంతో తల్లిదండ్రులకు ఈలోక అప్పులు కట్టుకోలేక, చదువుకున్న దాన్ని అప్పులు తీర్చలేక మేము ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఓన్లీ తిరుపతి వరకైనా, రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టాం. మొదటిగా తిరుపతిలో మొదలు పెట్టడం జరిగింది. మీరు ఈరోజు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు జరిగింది. ఈరోజు మా నాయకులందరూ కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్తాం, ప్రతి టీ స్టాల్కి వెళ్తాం, ప్రతి పార్క్కి వెళ్తాం, ప్రతి చోట వార్డుల్లోకి వెళ్తాం, ప్రతి విద్యా సంస్థ దగ్గరికి వెళ్తాం. ఎక్కడైతే యువతి యువకులు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి మా నాయకులు వెళ్తారు, మా విభాగాలు వెళ్తాయి. యువత కావచ్చు, మహిళ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి విభాగాలు వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంలో యువత పాత్ర ఏంటో వాళ్ళకి వివరిస్తాం. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే రాష్ట్రం ఏమైపోతుందో ఉదాహరణగా చూపిస్తాం. ఆ ఉదాహరణ ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తాం, మేము చెప్పేది కాదు. ఆల్రెడీ మీడియా బాధపడుతూ ఉంది, స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో, ఎవరికీ స్వేచ్ఛ లేదు. మహిళలు ఈరోజు ఒక ఆడబిడ్డ అడిగింది, మాకు భద్రత లేదని. ఎవరి వల్ల భద్రత లేదు? ఒక మంచి నాయకుడు లేకపోవడమే భద్రత లేకపోవడం. ఒక మంచి నాయకుడు ఉంటే ఏ విధంగా భద్రత ఉంటుందో అందరూ తెలుసు.
కాబట్టి ఒక మంచి నాయకుడు నేను మీరు కల్పిస్తున్న ఓటర్ల అవగాహన కార్యక్రమం వల్ల ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉందండి? ఈరోజు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము నష్టపోయాము మేము తప్పు చేసాం. ఇంతకుముందే ఒక డిఎస్సి అభ్యర్థి మీరు చూసే ఉంటారు, డిఎస్సి అభ్యర్థి అతను గోడు వెళ్ళబోసుకున్నాడు. 2018లో నిఖిల్ అనే అభ్యర్థి 2018లో 25,000 పోస్టులను నేను అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తాననే మాటలు నమ్మి నేను మొదటి ఓటును ఉపయోగించుకున్నాను. ఆ మొదటి ఓటు ఈరోజు ప్రభావంతో 5 సంవత్సరాలుగా నేను ఆర్తనాదాలు పెడుతున్నాను, నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పుకున్నాడంటే ఆ విధమైన అవగాహన వాళ్ళలో ఉంది. ఆ అవగాహన మళ్ళీ గుర్తు చేస్తాం. ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని తీసుకుంటాం, ఎడ్యుకేట్ చేస్తాం, ఓటు యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి అర్థమయ్యేలాగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. విద్యార్థుల్లో అంటే ఓటు పట్ల అవగాహన కల్పిస్తూ మరింత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నామని చెప్పి ఈ తెలుగు యువత నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.